హాయ్ అండి. ఇవాళ క్యాబేజీ టమాటా పచ్చడి చూపిస్తాను చూడండి. క్యాబేజీ పచ్చడి చాలా బాగుంటుంది. రండి చూద్దాం. ఫస్ట్ క్యాబేజీ చిన్న పావు పావు క్యాబేజీ అంతా కడిగేసాను. జల్లిట్లో పెట్టేశాను. రండి చూపిస్తాను. క్యాబేజీ ఉట్టి క్యాబేజీ పచ్చడి కూడా చేస్తారు. ఇది రొట్టెలో తినాలంటే టమాటా క్యాబేజీ చెయ్యాలి. అన్నంలోకి ఉట్టి క్యాబేజీ చేయొచ్చు. చూద్దాం, చాలా బాగుంటుంది. క్యాబేజీతో చాలా రకాల పచ్చడి. ఫస్ట్ నూనె పెట్టే, నూనె కాగింది. ఇగో అన్ని మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఇగో కొంచెం శనగపప్పు, కొన్ని మెంతులు వేసాను. ఇప్పుడు కొన్ని జీలకర్ర, మెంతులు జీలకర్ర. ఇప్పుడేమో ఇగో ఒక 8 ఎండుమిర్చి ముక్కలు తరిగి వేసాను. కొంచెం వేగనిస్తాను. ఇవి శనగపప్పు, మినపప్పు, మెంతులు 4, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి. లాస్ట్లో కొంచెం మగ్గాక ఇన్ని నువ్వులు వేయాలి. నువ్వులు వేస్తే చాలా రుచిగా వస్తుంది పచ్చడి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇది వేగాక కొంచెం కరివేపాకు వేస్తాను. చూసారు కదా. ఇప్పుడేమో ఈ కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఒక 6 వెల్లుల్లి వేసాను. 6 రెబ్బల వెల్లుల్లి, 6 పచ్చిమిర్చి, ఒక పిడికిడి అంత కరివేపాకు. చూడండి, దీంతో కలిపి వేచేస్తాను. ఇది కొంచెం ఎర్రగా వేగాక అప్పుడు టమాటాలు వేద్దాం. చూపిస్తాను చూడండి. ఇగో ఇది వేగుతున్నారు కదా, పోపు వేగాలి. ఒక 2 టమాటాలు తరిగేసి ఉంచాను. రొట్టెలోకి మాత్రం తప్పకుండా క్యాబేజీ టమాటా ఉండాలి. అన్నంలో తింటే ఉట్టి క్యాబేజీ వేయవచ్చు. ఇగో 2 టమాటాలు తరిగేసి, ఇగో నిమ్మకాయ అంత సైజు చింతపండు ఇగో వేసాను. ఇప్పుడు ఇది బాగా వేగనిస్తాను మెత్తగా, దగ్గరగా. చాలా బాగుంటుంది పచ్చడి. వెల్లుల్లి కంపల్సరీ, లేదు అంటే తీసేసుకోవచ్చు. వేయకండి వెల్లుల్లి, కావస్తే మాత్రం వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఒక పావు కిలో అంత క్యాబేజీ, చిన్న సైజు క్యాబేజీ కడిగేసి, అదే తరిగేసి శుభ్రం కడిగేసాను. జల్లిట్లో పెట్టాను. నీరు ఓడిపోయింది. ఇప్పుడు ఇది శుభ్రంగా వేచుతాను. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చాలా బాగుంటుంది. అన్నంలోకి, ఉప్మాలోకి, రోటీలోకి అయితే బాగుంటుంది. రోటీ తినవచ్చు పచ్చడి. చూడండి, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దాం. కొంచెమే పసుపు, ఉప్పు వేద్దాం. సరిపడా ఉప్పు వేద్దాం. చాలా బాగుంటుంది పచ్చడి. ఒకసారి చేసి చూడండి. వేడివేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అడగద్దు, అంత బాగుంటుంది. ఇంత అన్నం తిని వాళ్ళు అంత అన్నం తినేస్తారు. తర్వాత రోట్లో రుబ్బుకుంటే, రోలు ఉంటే రోట్లో రుబ్బుకోండి. రోటి పచ్చడి చాలా బాగుంటుంది. లేదు అంటే మిక్సీలో రుబ్బినా మెత్తగా రుబ్బివద్దు, కొంచెం బరుగ్గా రుబ్బాలి. ఇదం కాటిలా రుబ్బొద్దు. మిక్సీలో కూడా మనం చూసుకుని రుబ్బుకొని తీసేయాలి. ఒక 10 నిమిషాలు మూత పెడదాం. ఉప్పు వేసాం కదా, మగ్గుతుంది. మగ్గాక చూపిస్తాను. చూద్దాం మగ్గిందో లేదో. రండి, ఇగో ఆ మాత్రం నూనె పప్పు వేసాను. కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు అందులో నూనె పప్పు వేసాను. చూడండి, టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఉల్లిపప్పు వేస్తే మరీ టేస్ట్గా ఉంటుంది. టేస్టీ క్యాబేజీ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చేసుకోండి. ఇప్పుడు చలికాలం బోల్డ్ రకాల ఆకుకూరలు వస్తాయి. పువ్వు వెనకాల కాడలు, అవి కూడా పచ్చడి ఇలాగే బాగుంటుంది. ఇప్పుడు ఏ పచ్చడి అన్నం తిన్నా పర్వాలేదు. చాలా ఫ్రెష్గా ఉంటాయి కూరలు, టమాటాలు అన్నీ, క్యాబేజీ. చూసారు కదా.
3 వంతులు వేగింది, ఇంకొక వంతు వేగాలి. చూడండి, వేగేగా పచ్చడి రుబ్బేసి చూపిస్తాను. చూడండి, ఇంకొంచెం నీరు ఉంది, ఒక పిసరు. ఆ నీరు ఎగిరిపోతుంది. చూసారు కదా, చూద్దాం. వేగిపోయింది, శుభ్రంగా నీరు ఎగిపోయింది. ఇది చల్లారడానికి ఒక కంచంలో తీసేస్తాను నేను. ఇందులో పోపు వేసేస్తాను. ఆవాలు, జీలకర్ర, ఇంగు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం మినప్పప్పు. పోపుకి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు. ఇగో ఇది వేసాను కదా, ఇది చల్లారాక రుబ్బేసి చూపిస్తాను. చూడండి, అది చల్లారిపోయింది, రుబ్బేసాను. ఇగో చూసారు కదా, ఇగో పచ్చడి, క్యాబేజీ పచ్చడి. ఇందులో పోపు వేసేద్దాం. చూసారా, ఒక రోజుకి వస్తుంది పచ్చడి 2 మనుషులకి, అందుకే చేశాను. చూసారు కదా, టేస్టీ టేస్టీ క్యాబేజీ పచ్చడి. చూడండి, తినండి, చూడండి, చెయ్యండి. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు అందరూ. సబ్స్క్రైబ్ చేయటం లేదు. లైక్, సబ్స్క్రైబ్ 2. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ 3 నాదే వంట. 3 చూడండి, 3 లైక్ చేయండి, 3 సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, క్యాబేజీ పచ్చడి లైక్ చేయండి. థ్యాంక్ యూ.